డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడుతోంది. నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షపాతం నమోదైంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కుక్కట్పల్లితో పాటు అటు ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ లో కూడా భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ లో మరో 3 నుంచి 4 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని సూచనలు జారీ చేస్తున్నారు అధికారులు. భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. కుండపోత వర్షంతో మరోసారి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి వర్షం నుంచి ఇంకా తేరుకోలేదు. దీనికి ముందే మరోసారి ముంపు ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై పూర్తిగా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. వాహన రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. హైదరాబాద్ లో భారీ వర్షం మొదలైంది. గత హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఒక్కసారిగా మోస్తారుగా మొదలైనటువంటి వర్షం ఒక్కసారిగా భారీగా నమోదవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నాం. ఒకసారి మనం వరద సిచ్యువేషన్ చూసుకోవచ్చు. వర్ష తీవ్రతను మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడ పూర్తిగా రోడ్లన్నీ కూడా అసలు నదులను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఈ ఫ్లోటింగ్కి అసలు పక్కనటువంటి డివైడర్స్ కావచ్చు, మ్యాన్హోల్స్ కావచ్చు, మ్యాన్హోల్స్ నుంచి కూడా పైనుంచి ఎగురుకుంటా వర్షాలు కింద పడుతుంది. ఏదైతే మత్తడి దుంకుతుంది అంటాం కదా ఊర్లలో, ఆ రేంజ్లో ఇక్కడ వర్షపాతం నమోదైనట్టు మనం చూసుకోవచ్చు. అయితే నిన్న రాత్రి కూడా సాయంత్రం 6:30 నుంచి మొదలైనటువంటి వర్షం అర్ధరాత్రి 4 గంటల వరకు ఉదయం 4 గంటల వరకు కూడా భారీ వర్షంగా నమోదైంది. దాదాపు హైదరాబాద్లో 18 సెంటీమీటర్లు అయినటువంటి భారీ వర్షం కురిసిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కూడా వర్షం భారీగా నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి రాత్రి 7 గంటలకు వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్కు. హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాలు ఏవైతే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, అక్కడ నిజామాబాద్ కావచ్చు, ఇంకా ఉత్తర తెలంగాణ ఏదైతే నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి ఆ జిల్లాలు కావచ్చు, ఇక్కడ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ కావచ్చు, భువనగిరి, వికారాబాద్ ఈ జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరో 3 గంటల పాటు హైదరాబాద్లో ఈ విధమైనటువంటి వర్షం కొనసాగుతుంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా 1-2 ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాలలో కూడా భారీ వర్షం నమోదవుతూ ఉంది, భారీ వర్షం కురుస్తూ ఉంది. సో నగరవాసులందరూ ఏదైతే ఇప్పుడు మరొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే అందరూ కూడా ఆఫీస్ లాగౌట్ టైమ్స్, అందరు ఆఫీస్ నుంచి బయటకు వచ్చే సమయం కాబట్టి అందరూ కూడా కాసేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఏదైతే హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, పోలీసు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అందరూ కూడా విధులు నిర్వహిస్తూ ఏదైతే ట్రాఫిక్ని క్లియర్ చేయడం కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో వాటి దగ్గర వాళ్ళు ఉండి వాటర్లు క్లీన్ చేసే పరిస్థితిలో ఉన్నా కూడా వాటర్ ఖచ్చితంగా రోడ్లపై నిలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సెంటీమీటర్ల వ్యవధిలో 1-2 కాదు, దాదాపు ఈ వర్ష తీవ్రతను చూసుకుంటే మనము 7 నుంచి 8 దాదాపు 10-12 సెంటీమీటర్ల తీవ్రతలో కూడా ఈ వర్షం కురిసింది. కాబట్టి అందరూ ఏదైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు మరో గంట పాటు ఈ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. దాదాపు 7 గంటల వరకు ఆఫీసులోనే ఉండాలి అని కూడా అక్కడ ఐఎండి కావచ్చు, ఇక్కడ జిహెచ్ఎంసీ కావచ్చు, పోలీస్ అధికారులు కూడా సూచిస్తున్నారు. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఆయా రూట్లలో ఎక్కడైతే ట్రాఫిక్ ఉంది, ఎక్కడైతే ట్రాఫిక్ లేదో తెలుసుకొని అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళాలి. 7:30 తర్వాత 8 ఈ ప్రాంతంలో మీరు బయటకు వస్తే మంచిదని కూడా ఐఎండి అధికారులు చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి వర్షానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రతన్తో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.